ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు సన్రైజ్ హైదరాబాద్ వెస్ రాజస్థాన్ రాయల్స్ల మధ్య హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ పిచ్ రిపోర్ట్ చూస్తే ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది, అలాగే బౌలింగ్కు న్యూట్రల్గా ఉంటుంది. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 74 మ్యాచ్లు జరగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 34 సార్లు, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన జట్లు 39 సార్లు విజయం సాధించాయి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170గా ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165గా ఉంది. అలాగే ఎస్ఆర్హెచ్ వెస్ ఆర్ఆర్ల మధ్య ఇప్పటివరకు 18 మ్యాచ్లు జరగా 9 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్, 9 మ్యాచ్ల్లో ఆర్ఆర్ గెలుపొందాయి. హైదరాబాద్లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 4 సార్లు తలపడగా అందులో ఎస్ఆర్హెచ్ 3 సార్లు విజయం సాధించగా ఆర్ఆర్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఈరోజు మ్యాచ్ ప్రిడిక్షన్ కనుక చూసుకుంటే ఎస్ఆర్హెచ్ జట్లో ట్రావిస్ హెడ్, అడెమ్ మార్కరమ్, హెన్రిక్ లాసన్లు పరుగులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎస్ఆర్హెచ్ మొదట బౌలింగ్ చేస్తే భువనేశ్వర్ కుమార్ మరియు టి నటరాజన్లకు వికెట్లు ఎక్కువగా పడవచ్చు. వారితో పాటు జయదేవ్ ఉనాద్ మరియు ప్యాట్ కమిన్స్లకు తలో వికెట్ పడవచ్చు. అలాగే ఎస్ఆర్హెచ్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే ప్యాట్ కమిన్స్ మరియు ఎస్ అహ్మద్ మరియు మార్కండెల్లో ఎవరో ఒకరికి వికెట్లు పడవచ్చు. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున రియాన్ పరాగ్ మరియు సిమ్రాన్ హెట్మేయర్లు మెరిసే అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ చేస్తే ట్రెంట్ బోల్ట్ మరియు సందీప్ శర్మలకు వికెట్లు ఎక్కువగా పడవచ్చు. వారితో పాటు అవేష్ ఖాన్, వై చాహల్లకు తలో వికెట్ పడవచ్చు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే వై చాహల్ మరియు అవేష్ ఖాన్లకు వికెట్లు ఎక్కువగా పడే అవకాశాలు ఉంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఏ ప్లేయర్ రాణిస్తారో, అలాగే ఏ జట్టు విజయం సాధిస్తుందో కామెంట్ల రూపంలో ప్రిడిక్షన్ చేయండి.